What are you doing, Shabrish? Gluing it on. What? Gluing this on. What is this? Can you please show me? Wow. Who's he? Spider-Man. Spider-Man? Okay. This is the Lego one. This is the animal toy. You put on this. How to stick this one? Oh. I even put this one on a different thing. ఓకే ఇది లెగో వన్ అనమాట. దీన్ని ఈ యానిమల్ మీద స్టిక్ చేశాడు. ఓ కారు మీద కూడా కొన్ని కూర్చోబెట్టాడు. బట్ ఐ హ్యావ్ ఎ డౌట్. ఇట్స్ అ ఫ్రంట్ రైట్. వై హీఈస్ సేయింగ్ బ్యాక్? Oh, because he has two heads. ఓ రెండు తలలు ఉన్నాయి వీడికి. No, if he's happy right now, but when he's mad, he can turn it. ఓ అట్లా నాకు కూడా రెండు తలలు ఉంటే బాగుండ్రా. And then he can turn it over. ఓకే. And now he's mad. ఓకే. ఈ లెగో వాడికంట ఒకటి మ్యాడ్, ఇది మ్యాడ్ హెడ్ అంట. ఇది వచ్చేసరికి హ్యాపీ హెడ్ అంట. ఒబ్బు భలేగుందే. నాకు కూడా రెండు తలలు ఉంటే చక్కగా టర్న్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇదిగో ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాడ్ అంటే మ్యాడ్, హ్యాపీ అంటే హ్యాపీ పెట్టుకోవచ్చంట. మా వాడు ఈ కారు మీద ఒకటి, ఆ చీటా మీద ఒకటి పెట్టాడు. This one did not. It has this one and this one. ఓ పాపం వీడికి మాత్రం ఆప్షన్ లేదండి, ఒకటే తలంట. పోన్లే. ఓకే ఇప్పుడు ఎందుకు ఇవి రెడీ చేసా? I don't know. యూ డోంట్ నో. ఇవి ఈ ఉంటాయి కదా డాట్స్, గ్లూ డాట్స్ అంటారు వీటిని. ఈ గ్లూ డాట్స్తో దీన్ని అతికిచ్చాడు. క్రియేటివిటీ వీళ్ళకి తీస్తున్నాడు, క్రియేటివిటీని బయటికి. ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనకి స్కూల్కి టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వీళ్ళిద్దరిని కింద పెట్టు, వాళ్ళిద్దరిని కింద పెట్టింగా ప్లీజ్. ఏం పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకే? This one's Spider-Man and I don't know his. పెట్టు ఒక పేరు. ఏముంది మన చేతుల పనేగా. Your name. హ్యాపీ సాడ్ ఫేస్ మ్యాన్. ఓకే ఈజ్ ఇట్ కూల్? బయట మళ్ళీ మంచు పడుతుంది, సో అందుకని చెప్పి మా వాళ్ళ ముక్కులు బ్లాక్ అయిపోయినాయి. ఓకే బాయ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి క్రియేటివిటీగా ఆలోచించి ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానండి. ఏం చేయమంటారు చెప్పండి? పెడుతుంటే తినట్లేదు జనాలు, అందుకని చెప్పి కనపడకుండా మ్యాజిక్ చేసి మరీ బ్రేక్ఫాస్ట్ చేశాను. చెప్తాను చూడండి. ఇది చపాతీ లాగే ఉంది కదా, కానీ చపాతీ లోపల పిండి వచ్చేసరికి స్టఫ్ వేరేదనమాట. సో జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది వచ్చేసరికి రాజ్మా అంటారు కదా, ఆ రాజ్మా అనమాట. నానపెట్టి ఉడకపెట్టి చక్కగా బాయిల్ చేసి ఇస్తుంటే తినట్లేదు. సో అందుకని చెప్పి దాన్ని మిక్సీ చేసేసి చక్కగా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత దాన్ని చపాతీ పిండిలో కలిపేసేసి ఇలా అయితే చపాతీలు చేశాను. సో మంచిగా వచ్చినాయి. చూసారు అంత పలచగా ఉన్నాయో. మీరు కూడా పిల్లలు ఏమైనా తినకపోతే ఇట్లా మ్యాజిక్ చేసి పెట్టేసేయండి, అంతే తినేస్తారు. తెలియదు వాళ్ళకి, తినేస్తారు.